హలో బాగున్నారా? ఈరోజు నేను బూడిద గుమ్మడికాయ కూర, మునక్కాడ పెసరపప్పుతోటి పులుసు, నెక్స్ట్ గోంగూర పచ్చడి చేస్తున్నాను అన్నమాట. ఈరోజు అంటే నేను బూడిద గుమ్మడికాయ తెప్పించాను జెప్టోలో. ఆ తర్వాత చూసారా మంచిగా చివ్వేస్తున్నాను. చిన్నకాయ అంటే ఒకరోజు కూరకి 2 రోజులు పులుసులో ముక్కకి వచ్చిందన్నమాట. ఇప్పుడేమో సన్నగా అలా తరిగేసాను. ఎప్పుడో చిన్నప్పుడు ఇంచుమించు వారానికి ఒకసారి చేసేవాళ్ళు మా ఇంట్లో. ఎందుకంటే అప్పుడు ఊర్లలో బూడిద గుమ్మడికాయలు, ఎర్ర గుమ్మడికాయలు, సొరకాయలు, పొట్లకాయలు ఇవి అందరి ఇళ్ళల్లో కాచేవి కదా. ఇచ్చిపుచ్చుకునేవాళ్ళు. ఈరోజు వాళ్ళ ఇంట్లో కూర వీళ్ళకి, వీళ్ళింట్లో కూర వాళ్ళకన్నమాట. పెరట్లో పండినవి అట్లా చిన్నప్పుడు రెగ్యులర్గా తిన్నాను. కానీ ఈ మధ్యకాలంలో బూడిద గుమ్మడికాయ అనేది కనిపించడం రేర్ అయింది. మళ్ళీ ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ. సరే అని నేను కాయ తెప్పించుకున్నాను. చిన్నపాటి కాయ తెప్పించి ఒకరోజు కూర, 2 రోజులు సాంబార్లో వేసాను అనమాట. ఒకరోజు మజ్జిగ పులుసు చేశాను, ఒకరోజు సాంబార్లో ముక్కలు వేసాను. అంటే పిల్లలకి బూడిద గుమ్మడికాయ తినడం కూడా తెలియాలి కదా అనేసి. లేకపోతే అదేంటి కూర అది తెలియదు కదా, అందుకని ముందు బాండి పెట్టాను. ఆవాలు, పోపు దినుసులు వేసాను. దీనికి కొంచెం పప్పులు వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ శనగపప్పు కానీ పెసరపప్పు కానీ నానబెట్టి ఉంచుకోవాలి. ఒక పిడికెడు చాలు. అంటే నేను 4గురికి సరిపడా కూర చేస్తున్నాను అన్నమాట. ఇది సొరకాయలాగా తొందరగా మగ్గిపోతుంది కాబట్టి పోపు వేసాను. ఆ తర్వాత తరిగిన ముక్కలన్నీ వేసేసాను. మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. పసుపు వేసాను. ఇప్పుడు కాస్త ఉప్పు వేసి, మనం ఉప్పు వేస్తే తొందరగా నీరు అనేది వచ్చేస్తుంది అనమాట. అందుకని ఒక 5 మినిట్స్ తర్వాత వేద్దాం. మూత పెట్టి ఉంచుతాం, మగ్గిపోతుంది. ఇప్పుడు నేను శనగపప్పు నానేసాను. ఈసారి ఎప్పుడు పెసరపప్పు వేస్తాను, ఈసారి శనగపప్పు నానేసాను అనమాట. ఒక పిడికెడు పప్పు అది వేసేసి మంచిగా కలిపేసి మూత పెట్టేస్తే శనగపప్పు కూడా ఉడికిపోతుంది, ముక్కలు ఉడికిపోతాయి అన్నమాట. చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది, తొందరగా ఉడికిపోతుంది గుమ్మడికాయ. చూసేదానికి ఆకారం పెద్దదే కానీ తొందరగా ఉడికిపోతుంది అనమాట. గుమ్మడికాయే కాదు, చిలకడ దుంపలు కానీ, కంద ఇవన్నీ కూడా తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు చూసారా, ఒక 5 మినిట్స్ అయ్యాక మూత తీసి ఆ తర్వాత కొంచెం సాల్ట్, ఉప్పు కలిపాను. కలిపేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ పెడతాను. దీంట్లోకి కూర పొడి, కొబ్బరి పొడి అట్లా ఏదైనా వేసుకోవచ్చు. లేకపోతే కారం వేసుకోవచ్చు. లేకపోతే పచ్చిమిర్చి, కొత్తిమీర మిక్సీ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. కమ్మటి కూర అన్నంలోకి బాగుంటుంది, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. ఈ గుమ్మడికాయతోటి చాలా లాభాలు ఉన్నాయి, ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో B12 ఎక్కువ ఉంటుంది ఈ మధ్య. అందుకనే గుమ్మడికాయ జ్యూస్ తాగుతున్నారు కదా. మార్నింగ్ గుమ్మడికాయ జ్యూస్ తాగితే చాలా మంచిదని చెప్తున్నారు కదా. B12 అనేది మనకు తక్కువైపోతుంది కదా లేడీస్లో. ఇట్లా తాగినప్పుడు మనకు మంచిగా ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ కూర అయిపోతూ ఉంది. ఇప్పుడు దీంట్లో నేను పెసరపప్పు వేసాను. అంటే తొందరగా అయిపోయేది పెసరపప్పు అన్నమాట. డైలీ కందిపప్పు వాడతాం కాబట్టి అప్పుడప్పుడు పెసరపప్పు కూడా వాడాలి కాబట్టి పెసరపప్పు ఉడకబెడుతున్నాను. చూసారా, కూర దగ్గరకు వచ్చేసింది, రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం కూర పొడి వేసుకుంటే చాలండి, లేకపోయినా కమ్మగా ఉంటుంది చాలా అన్నమాట. కొంచెం 1/2 స్పూను కూర పొడి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు అన్నమాట. రెడీ అయిపోయింది. మూత పెట్టేసి ఉంచుదాం. పక్కన పప్పు ఎలా ఉడుకుతోంది. నేనేమో ఈరోజు ఏం చేశాను, మునక్కాడలు ఉన్నాయి, అవి మునక్కాడ ముక్కలు, నెక్స్ట్ ఇవే గుమ్మడికాయ ముక్కలు 4 వేసాను అన్నమాట. సాంబార్ చేద్దామని, అది పెసరపప్పుతో చేద్దామని. చాలా టేస్టీగా ఉంటుంది పెసరపప్పుతో సాంబార్ పులుసు చేసుకుంటే.
అదే సాంబార్ చేసుకుంటే అన్నమాట. ఎప్పుడు మనం కందిపప్పు వేసే చేస్తాం కదా. చిన్నప్పుడు మా ఇంట్లో ఎక్కువగా చేసేవాళ్ళు అనమాట పెసరపప్పుతో. అంటే ఒక పూట కందిపప్పుతో చేస్తే ఒక పూట పెసరపప్పుతో చేసేవాళ్ళు చిన్నప్పుడు. అంటే అప్పుడు 2 పూటలు అన్నం తినేవాళ్ళం కదా, అట్లా అన్నమాట. ఇప్పుడు అందరూ చపాతీలని లేకపోతే ఏదో టిఫిన్ చేసుకొని తినాలని నైట్ టైం ఇట్లా అయిపోయింది. కానీ చిన్నప్పుడు 2వ పూట అంటే నైట్ టైము పెసరపప్పు పప్పు చేసేవాళ్ళు. చారు పెట్టేసి ఏదైనా ఆలు ఫ్రై లాంటివి అట్లా చేసుకునేవాళ్ళం అనమాట చిన్నప్పుడు. చూసారా మంచిగా దగ్గరకు వచ్చేసింది, అంటుకోకుండా నీరు అనేది లేకుండా కూర రెడీ అయిపోయిందనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఎంతో సింపుల్గా 10 మినిట్స్లో అయిపోతుందన్నమాట. మనం అన్నీ తరిగి అక్కడ పెట్టుకొని స్టవ్ దగ్గరికి వెళ్తే 10 మినిట్స్ 15 మినిట్స్లో మనం కూర అన్నీ వంట చేసేసుకోవచ్చు శుభ్రంగా. అయిపోయింది, పక్కకు దించేసాను. ఇప్పుడు మనం గోంగూర పచ్చడి చేసుకుంటున్నాం, అందుకని బాండి పెట్టాను అనమాట. ఇది ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. ఎప్పుడు కూడా సగం పైగా ఉడికినప్పుడు పప్పు మనం ముక్కలు వేసుకోవచ్చు, ఎందుకంటే ముక్కలు కూడా ఉడకాలి కదా. పక్కన ఉడికించుకునే దానికన్నా పప్పులోనే ముక్కలు ఉడికాయనుకోండి చాలా టేస్ట్ ఉంటుందన్నమాట సాంబార్ అనేది. అందుకని మనం పప్పు ఉడికేటప్పుడే సగం పైగా హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం ముక్కలన్నీ వేసేస్తే అవి కూడా బాగా ఉడికిపోతాయి. అందుకని ఇప్పుడు గోంగూర వేసాను. కొంచెం బాండీలో ఆయిల్ కొద్దిగా వేసి ఆ తర్వాత గోంగూర అంతా వేసేసి ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టి ఉంచుతాను అనమాట. ఒక 5 మినిట్స్కి బాగా మగ్గిపోతుంది. ఎంత ఈజీగా మనం పచ్చడి చేసుకోవాలంటే మిక్సీ కూడా అక్కర్లేదు. నేను ఈరోజు కొంచెం తరగకుండా ఆకులు వేసేసాను కాబట్టి ఒక తిప్పు మిక్సీలో వేసాను అనమాట. చూసారా పెసరపప్పు కదా మంచిగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు కొంచెం చింతపండు రసం వేస్తున్నాను. చాలా పులుపు తక్కువ తింటాం మా ఇంట్లో, అదే చింతపండు పులుపు అయితే తక్కువ తింటాము, అందుకని కొద్దిగా రసం వేస్తే సరిపోతుంది. ఇప్పుడు సాంబార్ పొడి వేసాను. ఈ సాంబార్ పొడి అనేది మనం చేసి ఉంచుకుంటే ఎంత హాయ్ అంటే అంత హాయ్ అనమాట. మనకు 1 మంత్కి 2 మంత్స్కి దాకా మనం సాంబార్ పొడి వేసి ఉంచుకున్నాం అనుకోండి, కూర పొడి అవి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో వంట చేసేసుకోవచ్చు అన్నమాట. చూసారా రంగే మారిపోయింది. ఇప్పుడు కొంచెం ఒక చిటిక బెల్లం వేసాను, సాంబార్ పొడి వేసాను. కావాలంటే కారం విడిగా వేసుకోవచ్చు. మా ఇంట్లో ఇంకా అంతకన్నా కారం వేయక్కర్లేదు. పచ్చడిలో కారం ఎక్కువగా తింటాం, కానీ కూరలో పప్పులో ఇలాంటి వాటిల్లో కమ్మదనంగా ఉంటేనే బాగుంటుందన్నమాట. పచ్చడి కారం మళ్ళీ ఎక్కువే తింటారనమాట. చూసారా ఎంత ఇదిగా గోంగూర మగ్గిపోయిందో మంచిగా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి సరిపడా కారం ఆల్రెడీ అంటే ఎండుమిరపకాయలు వేయించి నేను మిక్సీ వేసి పెట్టి ఉంటానన్నమాట. అదే కారం ఒక 2 స్పూన్స్ వేసేస్తున్నాను. ఎందుకంటే మనం ఖాళీగా ఉన్నప్పుడు మిరపకాయలు తెచ్చుకుంటాం కాబట్టి అవి కానీ మనం మిక్సీ వేసి పక్కన ఉంచేసుకున్నాం అనుకోండి, ఇలాంటప్పుడు పచ్చళ్ళు ఈజీగా అయిపోతాయి అన్నమాట. గోంగూర ఒలుచుకోవడం, కడగడం, ఆ తర్వాత కొంచెం 5 నిమిషాలు ఆరబెట్టేసి ఇలా ఆయిల్ వేసి గోంగూర అంతా వేసి మగ్గిచ్చేసి ఆ తర్వాత తగినంత కారము, ఉప్పు, మెంతిపిండి వేసేసి ఒక తిప్పు తిప్పేస్తే అయిపోతుంది. మెయిన్ ఇంగు అనేది వేయాలి పచ్చడిలోకి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట పచ్చడి. అంటే మనం ఎండుమిరపకాయలు వేయించుకోవాలి, అవన్నీ మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి అట్లా కాకుండా ముందుగానే మనం నెలకు సరిపడా కాయలు తెచ్చుకుంటాం కదా, అప్పుడే మిక్సీ వేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ పొడి అన్నిట్లోకి వాడుతుండొచ్చు పచ్చళ్ళలోకి. ఈజీగా ఉంటుంది, సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒక్కసారి కష్టపడ్డాం అనుకోండి, పులుసు పొడి, కూర పొడి, ఎండుమిరపకాయలు అదే పౌడరు ఇట్లాంటివన్నీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చారు పొడి అట్లా మనం హాయిగా నెల రోజులు 1 అవర్ కంటే ఎక్కువ ఉండకూడదండి. 1.5 అవర్ కంటే వంటిట్లో ఎక్కువ పనే ఉండదు, మనకు ఉండకూడదు కూడా అంతసేపు. నిల్చొని అలా చేసి కాళ్ళ నొప్పులు పిసుగు అనుకోకుండా చక్క చేసేస్తే టేస్టీగా ఉంటుంది. ఇంట్రెస్ట్గా చేస్తాం. 1 అవర్ హాఫ్ అన్ అవర్ అయితే మనం అలా గంటలు ఉండాలంటే ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటుందండి. చూసారా పోపు వేసేసాను, పులుసు బాగా ఉడికిపోయింది.
పెసరపప్పు పులుసు కాబట్టి తొందరగా ఉడికిపోయిందనమాట. గుజ్జు చింతపండు గుజ్జు వేసాక ఒక 5 మినిట్స్ ఉడికిచ్చేసి పోపు వేసేసాను. పోపు పెసరపప్పులో ఇంకా కొంచెం ఇంగువ ఎక్కువ వేసేస్తే పోపు చాలా టేస్టీగా ఉంటుంది, స్మెల్ అదిరిపోతుంది అనమాట. ఈరోజు మా ఇంట్లో వంటకాలు ఏంటంటే గుమ్మడికాయ కూర, గుమ్మడికాయ మునక్కాడ వేసిన పెసరపప్పు సాంబార్. చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో వడియాలు కానీ అప్పడం కానీ వేసుకొని తింటే అదరహో అనమాట. మనం అన్నం అంతా తింటాం, పొట్ట నిండేదాకా తింటాం అన్నమాట పులుసుతోటి, అంత బాగుంటుంది. అందులో మునక్కాడ స్మెల్ చాలా బాగుంటుందన్నమాట. చూసారా, మా ఇంట్లో ఈరోజు గుమ్మడికాయ కూర, పెసరపప్పు, మునక్కాడ సాంబార్, గోంగూర పచ్చడి రెడీ అవుతుందన్నమాట. ఇది ఒక్కసారి అయిపోయింది కదా. నేను ఉప్పు వేసాను, కారం వేసాను, కొంచెం మెంతిపిండి వేసాను, అయిపోయింది కాబట్టి ఒక్క తిప్పేస్తే మనకు అలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. అదే రోట్లో దంచుకున్నా బాగుంటుందన్నమాట. ఓపికలు ఎక్కడ ఉన్నాయండి, రోలు తెచ్చుకోవడం, వాకిట్లో అలంకరించి పెట్టుకున్నాం అన్నమాట. ఇప్పుడు పోపు వేస్తున్నాను. వేరే బాండీ పెట్టడం ఎందుకని పచ్చడి అంతా ఒక పక్కకు నెట్టేసి నేను ఇలాగే చేస్తానన్నమాట. ఆయిల్ వేసాను, కొంచెం స్టవ్ వెలిగించి ఆయిల్ వేసాను అనమాట. ఇప్పుడు దీంట్లో ఆవాలు, నేను వేసేది ఇంగువ, కొంచెం మెంతిపిండి, ఎందుకంటే స్మెల్ బాగుంటుంది. ఎప్పుడు కూడా మనం పోపులో కానీ ఇంగువ, మెంతిపిండి వేసుకోవాలి. ఆవపిండి మటుకు స్టవ్ ఆఫ్ చేశాకే వేయాలన్నమాట, ఎందుకంటే వేడి తగిలితే ఆవపిండి అనేది చేదొస్తుంది. ఇంగువకి మెంతిపిండికి వేడి తగిలితేనే, అంటే నూనెలో వేగితేనే ఆ స్మెల్ అనేది మంచిగా ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది పచ్చడికి. కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది, అందుకని అర స్పూను ఉప్పు వేసేసి, చూసారా ఇంగువ మెంతిపిండి వేసారు కదా, ఆవాలు వేసారు కదా, చిటపట అంటున్నాయి. ఇప్పుడు మంచిగా బాగా కలిపేసుకునేది. చూసారా, ఆయిల్ పడితేనే పచ్చడి ఎంత బాగుందంటే అంత బాగుంది. అది కూడా నేను నువ్వుల నూనెతో చేశాను అనమాట. ఈ పచ్చడి ప్రత్యేకంగా నువ్వుల నూనె తెప్పించుకుంటాను ఓన్లీ పచ్చడికి. నా గోంగూర పచ్చడికి మా ఇంట్లో అందరూ ఫ్యాన్స్. మా ఇంట్లోనే కాదండి, మా అన్న వాళ్ళు, తమ్ముడు వాళ్ళు అందరూ ఫ్యాన్స్ అనమాట. ఇక్కడ మా బావగారు, మా తోటి కోడళ్ళు అందరూ. ఓకే అండి, బాయ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.